జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఉండేటటువంటి సిస్టమ్ అంతే. ఇక దాన్ని మార్చుకోవాలి అంటే నాయకుడు ఒక టీంని మన అనే టీం ఉండాలి, ఆ మన అనే టీంని యాడ్ చేయాలి. సాధారణంగా ప్రాంతీయ పార్టీలో భయం ఏంటంటే మన అనే టీం ఒక ఇద్దరు ముగ్గురిని పెట్టి పని చేపిస్తే, వాళ్ళ చేత ఇట్లాంటివన్నీ చేపిస్తే ఆ మన వాళ్ళే రేపు పొద్దున ఏదో తప్పు చేస్తారు, కేసులు అవుతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళది అదే కదా ఇప్పుడు గొడవ, ముగ్గురు ఇది సజ్జల రామకృష్ణారెడ్డి మీదను, లేకపోతే వైవి సుబ్బారెడ్డి అన్ను, చెవిరెడ్డి అన్ను, వాళ్ళ మీద ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? లేకపోతే ఆయన ఎవరు ధనుంజయ రెడ్డి అన్ను మన అని చూడమంటే వాళ్ళకి ఉండేటటువంటి వ్యవహారం తేడా ఉంటుంది. ఇవన్నీ ఏంటంటే చెప్పాను కదా ఇంతకుముందు, గెలిచినటువంటి వాడు అని అందరూ ప్రశంసిస్తుంటారు, ఓడినోడికి 100 రకాల కారణాలు చెప్తుంటారు. ఇక్కడ ఒక్క పాయింట్, జగన్ సోషల్ ఇంజనీరింగ్ చేశాడు, పక్కా ఫెయిల్ అయ్యాడు. సినిమా బ్రహ్మోత్సవం లాగా ఉంటుంది అనుకున్నారు. బ్రహ్మోత్సవంలో ఏ స్థాయిలో యాక్టర్లు ఉన్నారు, లేని యాక్టర్ కనిపించడు. ప్రముఖ ఫెమిలియర్ ఉన్న ప్రతి ఫేసు అందులో మీరు చూస్తే డిజాస్టర్ అయింది. ఇది కూడా అన్ని ఫార్ములాలు చేసేసాడు, సంక్షేమం ఇచ్చేసాడు, లేకపోతే కనుక కులాలు అన్ని రకాలు ఇచ్చేసాడు, అన్ని వర్గాలను చూసేసాడు అని అనుకున్నాడు. కానీ ఇంత డిజాస్టర్ అవుతుంది అనుకోలేదు తను కూడా. కాబట్టి ఇప్పుడు ఆ డిజాస్టర్ కారణం ఏంటి అంటే, ఇప్పుడు వ్యతిరేకతలు 100 రకాలు వస్తాయి ఖచ్చితంగా. ఇదిగో ఈ కారణం ఓడిపోయి, ఈ కారణం ఓడిపోయి అన్నట్టు. మరి గెలిచినప్పుడు ఏంటి కారణం? ఇప్పుడు చంద్రబాబు లాంటి వ్యక్తి 2014లో వచ్చి కూటమి కట్టినటువంటి మనిషికి ఎందుకు గెలిచాడు? ఆయన మీద అంత స్థాయిలో ఎందుకు ఓడిపోయాడు ఆ రోజు? కానీ ఒకటి, భారీ గెలుపు, భారీ విజయం సొంతమైనప్పుడు ముఖ్యమంత్రికి ఎమ్మెల్యేలకి మధ్య గ్యాప్ పెరిగిపోద్దా? అది అధికారుల వల్ల వస్తుందా, లేదంటే ముఖ్యమంత్రి నిర్ణయాలు, లేదంటే అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక